హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో దేవర మూవీ యొక్క క్లైమాక్స్ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం. సో పీపుల్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఫర్ ఇట్. సో దాన్ని మనం ఒకసారి బ్రేక్ చేద్దాం అనమాట. ఆ కన్ఫ్యూజన్ బ్రేక్ చేసి ఒక క్లారిటీకి అయితే వద్దాము. సో వన్ థింగ్, ఇప్పటివరకు మీరు ఈ మూవీ చూడకపోతే ప్లీజ్ గో వాచ్ ఎ మూవీ. అండ్ ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి, స్పాయిలర్ అలర్ట్ అనమాట. సో ఓకే, లెట్స్ డైవ్ ఇన్ ద వీడియో. సో మూవీ స్టార్ట్ విత్ 12 ఇంటర్వెల్ ఫైట్తో ఒక హై ఇచ్చే మూమెంట్తోనే ఇంటర్వ్యూల్ అయితే ఎండ్ అవుతుంది అనమాట. అదే రెడ్ సీ ఫైట్ ఉంటుంది కదా, సో అది. అండ్ మూవీ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అయిన ఫిల్మ్ వస్తుంది బికాస్ ఆఫ్ వర ఇంట్రడక్షన్. అట్ ద సేమ్ టైం లవ్ ట్రాక్ ఉంటుంది. సో లవ్ ట్రాక్ అండ్ టెమల్ సాంగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో సినిమాటిక్ లివేటర్ తీసుకున్నారు. సో దానివల్ల ఇట్ కెన్ బి డ్రాగ్ అయిందనమాట. సో అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ అయితే చేస్తారు. ఆ ట్విస్ట్ రివీల్ కూడా ఒక కన్వెన్షన్ ఉంది. బట్ లాస్ట్ 2 minutesలో ఆ సీన్ ఉంటుంది కదా, అదే వర దేవరాని ఎందుకు చంపాడు అనే సీన్. అది అంటారు కదా, దేవరాని చంపే మగాడు ఇంకా ఉన్నాడా, దేవర ఒంట్లోకి కత్తి దూర్చే మగాడు ఎవరు అని చెప్పేసి అంటారు కదా. సో అప్పుడు మనకు చూపించే సీన్ ఏంటంటే వర దేవరాని చంపుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. బట్ ఈ ఒపీనియన్ మీద చాలా మంది చాలా విధాలుగా ఒపీనియన్ అయితే చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి దేవరని వర చంపుతున్నాడని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది వచ్చేసి పొడిచిన కత్తిని తీస్తున్నారని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. బట్ ఇన్ మై ఒపీనియన్, నా ఒపీనియన్ ప్రకారం ఆ రెండు కాదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ వాంట్ టు క్లియర్ అబౌట్ దిస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. నా ఒపీనియన్ మీద షేర్ చేసుకుంటున్నాను. మీరు నాతో అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వచ్చు, బట్ ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్ అనమాట. సో ఫస్ట్ థింగ్, మీరు ఆ సీన్ చూసుకుంటే ఇక నేను విజువల్ చేయట్లేదు బికాస్ ఆఫ్ కమ్యూనిటీ ఇష్యూస్ వల్ల. సో ఇంకా మూవీ ఇంకా థియేటర్లో ఉంది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ రైట్ టు షో దట్ థింగ్. బట్ మీరు విజువలైజ్ చేసుకుని ఒకసారి క్లైమాక్స్ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి ఇంటర్వెల్ ఫైట్ ముందు ఒకసారి మనం మాట్లాడేది. సో ఇంటర్వెల్ ఫైట్లో ఆ పెళ్లిలో డాన్స్ అయిపోయిన తర్వాత దేవర గట్టి చేస్తారనమాట. సో వేసిన తర్వాత బయట వచ్చేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి నువ్వు గట్టి పంపించాలి, మేము దేవరాన్ని వేసేస్తామంటే నేను ఒప్పుకోను అని చెప్పి శ్రీకాంత్ అంటారు. సో నీకు మీ చెల్లి కావాలా, దేవర కావాలా అంటే మనోడు సెల్ఫిష్గా నాకు చెల్లి కావాలని చెప్పేసి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటంటే శ్రీకాంత్ వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ ఎంత తన కోసం ఫైట్ చేసినా కానీ నాకు నా వాళ్ళే ముఖ్యం అనే మైండ్ సెట్లో ఉన్నాడు. సో ఇట్స్ అదే తనకు తెలిసిపోతుంది. ఆ ఇంటర్వల్ ఫైట్స్ అనే మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో మనము ఆ దేవుడు అటు వెళ్ళిపోయిన తర్వాత, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చిన మనుషుల్ని వేసేస్తాడు. సో వేసేసిన తర్వాత దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో అని చెప్పేసి అంటారు కదా. సో అక్కడ ఇంటర్వ్యూల్ అవుతుంది. బట్ అక్కడ జరిగిన ఒక సీక్వెన్స్ని ఆపేసి క్లైమాక్స్లో దాన్ని లింక్ చేస్తారని చెప్పి నా ఫీలింగ్. సో అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. దీనికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వన్ పాసిబుల్ థియరీ ఈస్ శ్రీకాంత్ గారితోనే దేవరాని చంపించడం. సో అదేలా అంటే పీపుల్స్ అందరూ పంపిస్తారు, బట్ బైరాక్ తెలుసు దేవరాని చంపడానికి అంతమంది కూడా సరిపోరు అని చెప్పేసి సేఫ్ సైడ్గా దేవరాని చంపాలంటే బలం కాదు బుద్ధితో ఉపయోగించాలని చెప్పేసి దేవర వచ్చేసి ఒక సెంటిమెంటల్ ఫూల్ అనమాట. ఆ సెంటిమెంటల్ ఫూల్ని ఇలా వాడుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటారేమో అని చెప్పి నా ఫీలింగ్. సో శ్రీకాంత్తోనే కావాలని పొడిపించుకుంటాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. లేకపోతే శ్రీకాంత్ ఆల్రెడీ పొడిచిన తర్వాత దేవరకు తెలుసు తన కథలు వినందే వడ పడకూడదు అని చెప్పేసి. సో మా వాడి చేతుల మీదుగా నేను ఇక రాను అని చెప్పేసి వాడే నన్ను పంపించాలి అని చెప్పేసి ఏమన్నా సెంటిమెంటల్ ఏమన్నా వాడతారేమో తెలియదు. ఇట్ జస్ట్ మై ఒపీనియన్ అండ్ మై జస్ట్ బ్లైండ్ గెస్ అంతే. అని ఇదే ఉంటుందని కూడా ఏం తెలియదు. సో డోంట్ మచ్ ఎక్స్పెక్ట్ ఆన్ పార్ట్ 2 అనమాట. ఎందుకంటే పార్ట్ 2 గురించి ఇంకేం రాలేదు కాబట్టి. ఓకే, ఇది ఒక థియరీ. అండ్ సెకండ్ థియరీ వచ్చేసి బైరానే దేవరాన్ని చంపేయడం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అగైన్ మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నట్టే దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది. అదే దేవుని చంపాలంటే 50 మంది కూడా సరిపోరు అని చెప్పేసి. సో ఏంటంటే దేవరాన్ని చంపడం నార్మల్గా అయితే ఇది దట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. అంటే అక్కడైతే దాదాపు ఒక 50 మందికి వెళ్తారు. బట్ అప్పటికి కూడా బైరాకి నమ్మకం రాదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే తనే అటాక్లోకి దిగడము. దిగి దేవరాన్ని చంపేద్దాం అని చెప్పేసి అనుకోవడము. బట్ ఆ అటాక్లో బైరా వచ్చేసి సివియర్గా ఇంజూర్ అవుతారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అండ్ అప్పుడు మన దేవర తెలుస్తుంది, ఓకే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కిల్లింగ్ మీ, అంటే నా చావుని వాళ్ళు కోరుకుంటున్నారు. సో పీపుల్ ఆర్ నాట్ ఫర్ యూనో వాళ్ళకి అడ్డు వెళ్తే నన్నే చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అప్పుడు ఇంకొంచెం సెంటిమెంటల్గా వెళ్ళి దేవరాకి అగైన్ మళ్ళీ ఇందాక చెప్పిన థియరీయే, సో నేను ఇక ఉండను అని చెప్పేసి నువ్వే ఇలా చేయాలి అని చెప్పేసి మేబీ చేపిస్తేనేమో. ఇది కంప్లీట్ థియరీ, జస్ట్ మై థియరీ అంతే. అండ్ జస్ట్ మీరు కంప్లీట్లీ ఒపీనియన్ మాత్రం మీరు నాతో అగ్రీ అవ్వచ్చు ఒక సెకండరీ థింగ్. బట్ నాకైతే ఇలా అనిపించింది. ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ పార్ట్ 2 కోసం దగ్గర కొన్ని థియరీస్ ఉంటాయి కదా, ఆ థియరీస్ అండ్ ఒపీనియన్స్ అన్ని కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.